నా గోగుల పక్కి మరి ముగిటి నువ్వు నావుడలే నా గోగుల పక్కి మరి కోరుకున్నాక చాలా మంది నా గోగుల పక్కి ఓరి మహామంత్రి మన యొక్క గోగుల పక్కీని గారు మనకు గుర్రం పిల్లలను విక్రయిస్తూ 108 మేటపాలెగాల్లో 76 దేశాపరాజులు ఎవరు కానీ వాని గురుమును పట్టు సవారుగా ఇచ్చలేదని చెప్పి ఉన్నాడు కదా. మరి అతను చెప్పినది నిజమో అవాస్తవమో మనకు తెలియకున్నది. మరి అతను నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు తెలియాలంటే మనం ఏం చేయాలంట గుర్రాన్ని ఏం చేయాలప్పా కులబుద్ధులు పాటుకోరు నువ్వు ఇంకేం చేయాలప్పా గుర్రాన్ని పరీక్షించవాలను. పరీక్ష అంటే ఎగ్జామ్ పెట్టాలా? ఎల్ల రాజుకు జాబు రాసి ఎల్ల రాజులు మన యొక్క ఢిల్లీ వేరక చేరిక రప్పించి ఆ గుర్రం పిల్లని సవారు వదిలేను. అతను చెప్పినది వాస్తవమో అవాస్తవమో తెలుసును. ఆ రాజుల పైన ఈ గుర్రము గెలిచిన అవును అతను చెప్పిన మాట వాస్తవం అవుతుంది. అవునవును మంచి ఉపాయం. అయితే ఇప్పుడు ఎలా రాజుకు జాబు రాయవలను. అవును రథం అయితే జాబు రాయవలను అనగా నాకు చదువుకున్న వాడు కూడా కావాలను. చదువుకున్నల్లా? అవును. నేనులా? నువ్వు చదివినావా? షబాస్. మరి ఎంతవరకు చదివినావురా? ఇటు నుంచి మదనపల్లి వరకు చదివి. మదనపల్లి చదివి ఉంటావు? మదనపల్లి పెద్ద కాన్వెంట్. పెద్ద కాన్వెంట్? కాన్వెంట్లా చదివినా. ఒకటే స్కూల్లా ఒకటే బల్ల పైన 17 సంవత్సరాలు చదివినా. 17 సంవత్సరాలు చాలా బాగా చదివింటావురా. ఇంతకీ ఎన్నో తరగతి నువ్వు? 2వ క్లాసు. 17 సంవత్సరాలు చదువు 2వ తరగతి బాయ్. ముందరికి వెనల వెనక్కి వచ్చిందిలా. అది గలాస్ అంటే గలాస్. 2వ క్లాసు. బాగానే చదివినావా? తెలుగు బాగా వస్తుందా? వస్తుందప్పా. ఎన్ని? 2. 2ఏనా? ఏమేమి అవి? ఒకటే. అదేం జరుగుతుంది ఇట్లా తిరగద్దా? ఒకటే. అయినా పిల్లలు నేర్చుకుంటారు, నువ్వేం చెప్పొద్దు. ఇంగ్లీష్ వస్తుంది కదా? ఇంగ్లీష్ లో ఫస్ట్ క్లాస్ నేను. షబాస్. ఏబిసిడీలన్నీ 4. ఏమేమి అవి? ఏబిసిడి ఎఫ్ తాతకొద్దల అయిపోయి ఏబిసిడీల తాకే. అదెవరు నీకు నేర్పించింది తాతకొద్దలు తప్పని? భాషా సార్ ఉన్నాడా పోయినాడా? మా ఇంగ్లీష్ మాస్టర్. లెక్కలు? లెక్కలు ఏంటికి రావు. నీకు ఏం డౌట్ ఉంది ఇప్పుడే అడుగు. దాన్ని కూడా ఒక్కరిగా అక్కడ చెప్పకు, కరెక్ట్గా చెప్పాలా. నోట్లో ఒకటి పోతే ఏళ్ళ పోయేదే. నేను ఎప్పుడే పోయేది ఆడే ఉన్నీలే. తీసివేతలు రా, కూడికలు తీసివేతలు వ్యవహారాలు అని ఉంటాయి లెక్కల్లో. అంటే నాకు వస్తుందో రాదో తెలుసుకుండే. తీసివేతలు నోట్లో ఒకటి పోతే ఎంత చెప్పు? నోట్లో ఒకటి పోతే 86. ఎట్లా 86? ఏమో ఎట్లనే లెక్కేసుకో. ఇప్పుడు నీకు లెక్కలు వస్తాయి కదా, లెక్కేసుకో. 86. నన్ను కూడా లెక్కలు రాను అని చేసేస్తావు నువ్వు. ఏమే సరేరా. అయితే 4 జాబు రాయబడి రాయి. సన్నగా చదివినలా నేను. ఏమే నిన్న ఈ స్కూల్లో అవేంటివో ఉంటాయి చూడు, ఒత్తులు. ఓహో, తలకట్టు దీర్ఘాలు. అవి చెప్పింటే 26కి 26 మార్కులు అందరి పిల్లలతో నిలబెట్టించి నన్ను ఈ పక్క పెట్టించి ఇట్లా కొట్టించినాడు. ఇట్లా ఇట్లా తప్పట్లు కొట్టించుంటారు. తప్పట్లు కొట్టి అవ్వలే చెప్తాప నేను. అవురా? చెప్పు. తలకట్టు దీర్ఘాలు చెప్పు. తలకొట్టు. ఫస్ట్ ఇది తలకొట్టు. తలకొట్టు కాదురా, తలకట్టు. తలకట్టు. తీర్థము. తీర్థం కాదురా, దీర్ఘము. దీర్ఘము. నా గుడ్డి. నా గుడ్డి కాదు, గుడి. గుడ్డి. గుడ్డి దీర్ఘము. దానికే తప్పట్లు కొట్టించేయండి నీకు. గుడి దీర్ఘము. ఇట్లా కుమ్మేది కాదురా, కొమ్ము. కొమ్ము దీర్ఘము. తిరుగుతాడు తిరగచ్చామజా. వట్ట చూడి దీర్ఘము. ఏత్యము. ఈ పొద్దు ఏత్వము కింద ఐత్యము 0 బిసరక.
చివరిది చాలా చక్కగా చెప్పావురా. ఇంకేమే అది బిసగ్ర. బిసగ్ర ఆ, బిసర్గ ఆ, చిన్న బిసర్గ బిసగ్రహ. బిసర్గ ఎట్లోలే బలి చదువుతాలే నేను. ఇంతకంటే కుమ్ముది లేని కుమ్మితివా టీ తాగు. పాస్ ప్లీజ్.